ఎలా అనిపించింది డ్రాగన్ గేమ్స్? చాలా హ్యాపీ అనిపించింది అన్న. రాత్రి చూసినాక జూనియర్ ఎన్టీఆర్ చూసినాక కొద్దిగా బాధ అనిపించింది, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఎందుకు ఎంత సన్నబడ్డా అనుకున్నాను, దానికోసమే. కానీ ఆ కత్తి తిప్పడం ఉందో చూసావా, కత్తికి ఏంటంటే ప్రతిసారి వంగిపోతాడు, నడువు వంగి. దీనిలో వంగలేదు, అదే ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఈ సినిమాకి సెట్ అయ్యాడు అని ఉంటారు కదా, పనికి మన డైలాగులు వదులుతారుగా, డైలాగులు వదలకుండా సినిమా కోసం కష్టపడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఓకేనా, ఎందుకు కష్టపడ్డాడు ఏదో అనుకున్నా, సన్నబడ్డాడు అని చాలా మంది సెటైర్లు వెళ్ళారు. వాళ్ళకి తగ్గట్టు రాత్రి ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఎన్టీ రామారావు కూడా ఆ సినిమాలన్నీ చూసుంటాడు, ఎందుకంటే దానిలో ప్రతి దానిలో KGF లో కానీ మిగతా అన్నింటిలో జుట్టు మీదే నడిచింది, కానీ దీనిలో వెరైటీగా ఉండాలి అని కష్టపడ్డాడు. కళ్ళే మెయిన్. జూనియర్ ఎన్టీఆర్ కి ఈ సినిమాకి పరంగా చూస్తే ఒక కళ్ళే ఎఫెక్ట్, కళ్ళ ద్వారానే ఎఫెక్ట్ గా కొట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది రాత్రి. ఇప్పుడు ప్రభాస్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ మూవీ అంటే సలార్. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ కంపల్సరీ ఆ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ లుక్ పరంగా చూసి రాత్రి చూసిన ఆనందాన్ని చూసి కంపల్సరీగా అనుకుంటున్నాను.